పాశ్చాత్య దేశాలు విషయం అర్థం చేసుకుంటున్నాయి. స్వచ్ఛంద సంస్థల ముసుగులో ముస్లిం పోలరైజేషన్ చేయడం ఒక ఎత్తు, వాళ్ళని రాడికలైజ్ చేయడం మరొక ఎత్తు. క్రమంగా వివిధ దేశాలలో ఇస్లామిక్ రాజ్యాలు కావాలి, ముందు షరియా చట్టాలు, ఆ పైన ఇస్లామిక్ రాజ్యాలు కావాలని ఉద్యమిస్తూ బ్రిటన్‌లో ఓ పక్కన పేట్రియాట్ ఉద్యమం చేస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు నినాదాలు, చివరికి క్రిస్టియన్స్ ఊరేగింపు చేస్తుంటే ఇది మా దేశం, మీరు బయటికి వెళ్ళిపోండి అంటే అక్కడ ఉన్న ముస్లింలు మాట్లాడుతున్నాం. ఫ్రాన్స్‌లో జరుగుతున్న తిరుగుబాట్లు, అమెరికాలో జరుగుతున్న తిరుగుబాట్లు, కెనడా, జపాన్‌లో జరుగుతున్న తిరుగుబాట్లు, ఇప్పుడు యూరప్ సమాజంలో రైటిస్ట్, లెఫ్టిస్ట్ ఐడియాలజికల్ ఫైట్ ఆల్రెడీ పతాక స్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి. ఫ్రాన్స్‌లో లీపెన్ లాంటి వాళ్ళు, ఇటలీలో జార్జియా మెలోనీనే రైటిస్ట్ అంటే ఇంకా ఫార్ రైటిస్ట్ పార్టీ వాళ్ళు అక్కడ తెర మీదకి వస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అర్జెంటీనా లాంటిదైతే ఏకంగా అర్జెంటీనా అధ్యక్షుడు జావెర్ మిలేలి ఒక కీలకమైన ప్రకటన చేశాడు. తమ దేశంలో ముస్లిం బ్రదర్హుడ్ని రద్దు చేస్తున్నట్టుగా, దాన్ని బ్యాన్ చేస్తున్నారు. ముస్లిం బ్రదర్హుడ్ అంటే ముస్లింలు ఇతర మతాలతో కలిసి స్నేహపూర్వకంగా సోదరభావంతో ఉంటారనే పేరుతో ప్రారంభించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ లష్కర్ ఎ తోయిబాలు, జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలు ఒక్కొక్క దేశంలో ఒక అరాజీని పుట్టిస్తున్నారు. ఒక పక్కన వీళ్ళేమో రాజకీయంగా చూస్తే స్నేహం నటిస్తారు, ఇంకో పక్కన దాడులేమో ఇస్లామిక్ రాడికల్ శక్తులు చేస్తారు. ఇదివరకు నక్సలైట్ కనుక సిపిఐ ఎంఎల్ ఉంటుంది, సిపిఐ ఎంఎల్ మావోయిస్ట్ ఉంటుంది. మావోయిస్టుగానేమో ఆయుధాలు పట్టుకుని వీళ్ళే దాడులు చేస్తారు, అలాగే సిపిఐ ఎంఎల్గా వీళ్ళే రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తారు. అట్లాంటి రాజకీయం అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిషేధం ప్రకటించారు.